అస్మద్గురుభ్యో నమ. వేదమంత్ర ప్రేక్షకులందరికీ స్వాగతం. జూన్ నెల గోచర ఫలితాల్లో సింహరాశి వారికి ఈ నెల గోచరం ఎలా ఉండబోతోంది, దాని ప్రభావం మీ మీద ఎలా ఉండబోతుంది అనేది చర్చించుకుంటే, మొదలు ఈ మే మధ్యలో నుంచి మీరు చాలా బిజీగా కాలం గడిపే అవకాశాలు ఉన్నాయి. మీకు వర్క్ ప్లేస్లో చతుర్గ్రహ కూటమి ఏర్పడుతున్నది. గురువు, శుక్రుడు, బుధుడు మరియు మీ రాష్ట్రాధిపతి అయినటువంటి సూర్యుడు, వీళ్ళందరూ కూడా మీకు మే మధ్యలో నుంచి మీకు వర్క్ ప్లేస్లో సంచరిస్తూ ఉన్నారు. కాబట్టి దాని యొక్క ప్రభావం మీ మీద ఉంటుంది. అది కాకుండా మీకు కుజుడు కూడా మీకు అష్టమంలో రాహుగ్రస్తమై ఉన్నారు. కాబట్టి మానసికంగా కూడా కొద్దిగా ఒత్తిడి, ఆందోళన ఇలాంటి ఉండే అవకాశం ఉన్నది. నెగిటివ్గా ఉండే అవకాశం ఉన్నది. వీటన్నిటి నుంచి కూడా జూన్ నెల మీకు విముక్తి లభిస్తుంది. జూన్ నెల మీకు అద్భుతంగా కాలం గడవబోతున్నది. జూన్ 1వ తారీఖు నాడు కుజుడు రాశి పరివర్తన చెంది ఆయన మీకు భాగ్యంలో సంచరిస్తున్నారు. మీ భాగ్యాధిపతి తన స్వరాశిలో సంచరించడంతో మీకు భాగ్యోదయం అవుతుంది. మీకు ఇప్పటి వరకు పనులలో అనవసరంగా వస్తున్నటువంటి ఆటంకాలు, విఘ్నాలు తొలగిపోతాయి. చేపట్టిన పనులు మీ అనుకున్న విధంగా మీరు నిర్విఘ్నంగా మీరు పూర్తి చేసుకోగలుగుతారు. అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది. అలాగే జూన్ 9 తర్వాత నుంచి కాలం మరింతగా మీకు అనుకూలిస్తుంది. జూన్ 1, 2 తారీఖులు మరియు 3, 4 తారీఖులు మీకు అంత అనుకూలంగా లేవు. ముఖ్యమైన పనులు ఏమన్నా ఉంటే ఈ రోజుల్లో చేయకుండా దాన్ని పోస్ట్పోన్ చేసుకోండి. ఆ తర్వాత మీకు బాగుంటుంది. ఇక ముఖ్యంగా మీకు 13వ తారీఖు నాడు, జూన్ 13వ తారీఖు నాడు శుక్రుడు రాశి పరివర్తన చెంది మీకు లాభంలో సంచరిస్తున్నారు. ఆయన యొక్క సంచారం మీకు యోగిస్తుంది. అలాగే మీకు 14వ తారీఖు నాడు మీ లాభాధిపతి అయినటువంటి బుధుడు కూడా రాశి పరివర్తన చెంది తన స్వరాశిలో సంచరిస్తున్నారు. మీకు లాభాధిపతి, మీకు ధనాధిపతి కూడా అవుతున్నారు. కాబట్టి ఆయన యొక్క సంచారము మీకు ధనంలో మంచి వృద్ధి కనిపిస్తుంది. మీకు ఆదాయం పెరుగుతుంది. చేతిలో 4 డబ్బులు నిల్వ ఉండే అవకాశం ఉన్నది. అలాగే నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చే అవకాశాలు కూడా ఇక్కడి నుంచి మీకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే 15వ తారీఖు నాడు మీ రాష్ట్రాధిపతి అయినటువంటి సూర్యుడు కూడా రాశి పరివర్తన చెంది ఆయన కూడా మీకు లాభంలో సంచరించబోతున్నాడు. ఈయన యొక్క సంచారం కూడా ఇక్కడి నుంచి మీకు అద్భుతంగా యోగిస్తుంది. మీకు సమాజంలో కీర్తి ప్రతిష్టలు, ప్రభుత్వం నుంచి, అధికారుల దగ్గర నుంచి, మీకన్నా పెద్దవారి దగ్గర నుంచి మీకు మంచి అండదండలు, మీ తండ్రి గారి దగ్గర నుంచి అండదండలు, వారి యొక్క ఆశీర్వచనము, వారి యొక్క సపోర్టు మీకు లభిస్తుంది. అలాగే మంచి చేపట్టిన కార్యక్రమాల్లో మంచి విజయం కూడా మీకు సమకూరుతుంది. ఈ విధంగా ఈ యొక్క గోచరం మీకు అద్భుతంగా యోగిస్తుందని చెప్పచ్చు. ఈ నెల మీకు ధనాదాయం బాగుంటుంది. కుటుంబ వాతావరణం మీకు బాగుంటుంది. ముఖ్యంగా సింగర్స్కి కానీ, కళాకారులకి కానీ మంచి గుర్తింపు అవకాశాలు వచ్చే అవకాశం ఉన్నది. మరియు మీ సిస్టర్స్ దగ్గర నుంచి, తోబుట్టువులు, మీ అక్క చెల్లెల దగ్గర నుంచి మీకు మంచి సపోర్ట్ లభించడము, వారితోని ఏదన్నా వివాదాలు ఉంటే అది సమసిపోవడము, వారితోని చక్కగా కాలం గడపడము, ఇలాంటివి మీకు జరిగే అవకాశం ఉన్నది. ఇక చతుర్థంలో మీకు విద్యార్థులకి అద్భుతంగా ఉండబోతున్నది. మీకు చతుర్థాధిపతి మీకు భాగ్యాధిపతి కూడా అవుతున్నాడు. ఆయన భాగ్యంలో సంచరిస్తూ ఉండడం వల్ల విద్యార్థులు చక్కటి ఫలితాలు సాధిస్తారు. మరియు మీకు మంచి భోజన సౌఖ్యము, వాహన సౌఖ్యము, లగ్జరీ గ్యాడ్జెట్స్, ఆభరణాలు ఇలాంటివి కొనుగోలు, ఇలాంటి వాటన్నిటికీ కూడా పరిణామాలు మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఇక ఉన్నత విద్యార్థులకి సామాన్యంగా ఉన్నది. ప్రేమికులకు సామాన్యంగా ఉన్నది. ఇన్వెస్టర్స్ కొద్దిగా మీరు జాగ్రత్తగా ముందుకు సాగాలి. స్పెక్యులేషన్కి అంత అనుకూలంగా ఈ నెల కాలం కనిపించడం లేదు. ఇక మీకు ఆరోగ్యానికి సంబంధిస్తే ఆరోగ్యం మీకు మెరుగుపడుతుంది. ఆరోగ్యం సంబంధించిన విషయాల్లో మీకు మంచి రిజల్ట్సే వచ్చే అవకాశం ఉన్నది. మీకు శత్రుబాధలు తగ్గుతాయి. దాంపత్య జీవితం మెరుగవుతుంది. దంపతుల మధ్య అవగాహన పెరుగుతుంది. మంచి అండర్స్టాండింగ్తోని మీరు ముందుకు సాగే అవకాశం ఉన్నది. వ్యాపార భాగస్వామ్యాలు మీకు లాభిస్తాయి. వ్యాపారస్తులకి నూతన ఆలోచనలు చేయడం, నూతన అవకాశాలు రావడం, ఇప్పటి వరకు మీకు ఆగిపోయిన ప్రాజెక్టులు మీకు తిరిగి
పునఃప్రారంభం అవ్వడం, వాటి నుంచి లాభాలు రావడం, ఇలాంటి శుభ పరిణామాలు మీకు వ్యాపారస్తులకి వచ్చే అవకాశం ఉన్నది. ఇక అష్టమం నుంచి మీకు ఆకస్మిక ధన లాభం కానీ, ఆకస్మికమైనటువంటి ధన నష్టం కానీ వచ్చే అవకాశం ఉన్నది. యాక్సిడెంట్లకి కొద్దిగా అవకాశాలు ఉన్నాయి. అక్కడి నుంచి మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మొదలై చెప్పినట్టు మీకు భాగ్యం, అది మంచి సపోర్ట్ మీకు లభిస్తుంది. లక్ మీకు ఫేవర్ చేస్తుంది. వర్క్ ప్లేస్లో మీకు వర్క్ లోడ్ ఎక్కువగా ఉన్నప్పటికీ, పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మీరు చేసిన పనికి తగినటువంటి గుర్తింపు జూన్ నెల ద్వితీయార్థంలో మీకు వస్తుంది. దానికి సంబంధించినటువంటి మంచి పేరు ప్రతిష్టలు కానీ, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు కానీ ఇలాంటివన్నీ మీకు జూన్ సెకండ్ హాఫ్లో మీకు వచ్చే అవకాశం ఉన్నది. మీరు పెట్టే శ్రమ మీకు వృధా అవ్వదు. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు మీకు యోగిస్తాయి. విదేశీ ప్రయాణాలు మీకు యోగిస్తాయి. ఈ విధంగా సింహరాశి వారికి గత కొద్ది కాలంగా ఉన్నటువంటి నెగిటివ్ పరిణామాల నుంచి మీకు విముక్తి లభించి పాజిటివ్గా మీకు ఈ నెల మంచి అవకాశాలు లభించి మంచి ఉత్సాహంతో ఈ నెల మీరు కాలం గడిపే అవకాశాలు ఉన్నాయి. ఇది సింహరాశి వారికి జూన్ నెల గోచర ఫలితాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇతరులతోని షేర్ చేయండి. దీనివల్ల ఈ వీడియో మరింత మందికి చేరువవడానికి ఉపయోగపడుతుంది. మరిన్ని వీడియోలతోని త్వరలోనే తిరిగి కలుద్దాం. అప్పటి వరకు స్వస్తి.